ఏసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏసన్న స్వరమన్నా ఏదెను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలచే. ఏదెను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలచే. యెహోవా ఎదుటను ఆదాము దాగిన, యెహోవా ఎదుటను ఆదాము దాగిన, అటులానే నీవును దాగేదవా? అటులానే నీవును దాగేదవా? ఏసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏసన్న స్వరమన్నా ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలకించెను స్వరము. ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలకించెను స్వరము. ఈనాడు నీవును ఈ స్వరము వినగా, ఈనాడు నీవును ఈ స్వరము వినగా, కానాను చేరగ కదలీరవా? కానాను చేరగ కదలీరవా? ఏసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏసన్న స్వరమన్నా జనమూల శబ్దము జలమూల శబ్దము బలమైన ఉరుములతో. జనమూల శబ్దము జలమూల శబ్దము బలమైన ఉరుములతో కలసిన స్వరము పిలచిన యేసు. కలసిన స్వరము పిలచిన యేసు. పిలచిన పిలుపును నీ వింటివా? పిలచిన పిలుపును నీ వింటివా? ఏసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏసన్న స్వరమన్నా. కీర్తనలు 70వ అధ్యాయం 5వ వాక్యం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా ఆలస్యము చేయకుమే. ఈ వాక్యం 2 భాగాలు. ఈ 5వ వాక్యం 2 భాగాలు. ఇతను శ్రమల పాలై దీనుడయ్యాడు గనక అది మొదటి భాగం. దేవుని దగ్గర నుంచి ఏం కావాలో కోరుకోవడం 2వ భాగం. ఇప్పుడు ఆ 3 వాక్యాలు చూడండి. ఒక మనవి, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా ఆలస్యము చేయకుమి. ఇది ఒక భాగం. ఈ విన్నపము లేదా ఈ మనవి ఈ కీర్తనలోనే
వేరొక చోట కూడా ఉంది. ఎక్కడంటే ఈ మొత్తం ఈ 5 వాక్యాలు కూడా 40వ కీర్తనలో ఉంటాయి. మీరు తర్వాత చదవండి. కానీ 40వ కీర్తనలోని ఆఖరి వచనము 17వ వాక్యము ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం 2 ఒకటే. 40వ కీర్తన 17వ వాక్యం. కానీ ఇందులో కూడా అదే ఉంది. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఇక్కడ దీని రాసి పద్ధతి మారింది. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకుము. మనం ఇందాక చదివిన దాంట్లో ఆలస్యము చేయకుమి అంటే అందులో ఏం కనిపిస్తుంది? ఆలస్యం చేయకే అంటే ఆర్ద్రత బాగా మారింది అందులో. కానీ ఈ వాక్యం నేను శ్రమల పాలై దీనుడనైతే ఉంది కదా, ఈ పదం, ఈ వాక్యము 40వ కీర్తనలో ఉన్నటువంటి ఈ మొదటి పాదం పాత బైబిల్లో రాసింది ఒక మాట. దీనికన్నా అదే వాస్తవం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ దాని తర్వాత ఉన్నటువంటి మాటలకు సరిగా సరిపోయేది. పాత దాంట్లో ఏమని ఉందంటే, నేను బాధనందు దరిద్రుడనైనను ప్రభువు నన్ను తలంచుకు. మీరు బైబిల్ చూడలేదు. ఈ వాక్యం 40వ అధ్యాయంలో 17వ వాక్యంలో మొదటి పాదం అర్థం చూడండి. ఇందులో రాసింది, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు అంటే ఆ 2 పాదాలకి అర్థం పొసగడం లేదు. కానీ ఇది ఏదో కొంచెం ఇదిగా ఉందని చూస్తే పాత పూర్వకాలం బైబిల్ అంటే దగ్గర 40-50 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ప్రింట్లో ఏమనుందంటే, నేను బాధనందు దరిద్రుడనైనను ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు అని ఉంది. సరిపోయిందా అర్థం? నేను అలాంటి వాడనైనా ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు అని ఉంది. కానీ మరి ఎందుకు మార్చారో తెలీదు. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు అని రాసింది. సరే, మనం చదువుకోవలసిన వాక్యం 70వ కీర్తనలది కనుక మనం ఈ వాక్యం చూద్దాం. ఇది దైవ మర్మము. దేవుని అసలు క్రైస్తవుడు అంటే వాడొక వింత జీవి. ఈ లోకంలో బ్రతుకుతున్న వేరే లోకం యొక్క అపేక్ష కలిగిన వాడు. ఈ లోకంలో బ్రతుకుతున్నదే ఆ లోకపు ఆశను బట్టి. జాగ్రత్తగా ఈ మాటలు మీ మనసులో మీరు స్థిరపరచుకోవాలి. మనం ఈ లోకంలో బ్రతుకుతున్నా మనం చేస్తున్న ఈ కసరత్తు అంతా దేనికోసం? వేరే లోకం కోసం. మనం ఈ లోకంలో జీవిస్తున్నదే వేరొక లోకంలో ఉండడం కోసం. వాడే క్రైస్తవుడు. ఈ లోకంలో ఉంటూ ఈ లోకాన్ని అనుభవిస్తూ ఆ లోకాన్ని అపేక్షించడం అనేది నియమములో దోషము. ఎప్పుడైనా ఒక నియమములో దోషం వస్తే నియమాన్ని అనుసరించడం వల్ల వచ్చే లాభము మనకు దొరకదు. అందుకని నియమమే ప్రధానం. అందుకే దేవుని పాత నిబంధన నుంచి కూడా దేవుడు దేవుని ప్రజలకు, ప్రవక్తలకు ఏం తెలియజేసేవాడంటే, నా ఆజ్ఞలను కట్టడలను అని ఉంటుంది. ఆజ్ఞ ఖచ్చితంగా మారకూడదు. ఆజ్ఞని అనుసరించే విషయంలో అందులో వ్యత్యాసాలు ఏమీ ఉండకూడదు. ఆజ్ఞ జీవింపజేస్తుంది. ఆజ్ఞను గనక మనం కొంచెం అటు ఇటు మారిస్తే అదే మరణింపజేస్తుంది. ఆజ్ఞను అనుసరించే పద్ధతే కట్టడ. ఆజ్ఞను అనుసరింపజేసే పద్ధతి ఏదో అది కట్టడ.
ఇప్పుడు చూడండి, వాలీబాల్ ఆడుతుంటాం, లేకపోతే ఒక టెన్నిస్ గేమ్ ఉంది. సర్వీస్ చేసేటప్పుడు వాడి పాదాలు నేల మీదే ఉండాలి. అంతేగాని బాల్ ఎగరేసి వీడు కూడా ఎగిరి సర్వీస్ చేస్తానంటే నియమం ఒప్పుకోదు. ఆట అదే, కానీ దాని ఆడే నియమములోని వ్యత్యాసం వస్తే ఆ ఆటగాడు ఎంత నిపుణత కలిగిన వాడైనా తప్పే. ప్రతి ఆజ్ఞ దాని కట్టడను అనుసరించి ఉంటుంది. కట్టడను లెక్క చేయకుండా ఆజ్ఞను అనుసరించడం అనేది మనసు చేసే ఒక మోసం, లేదా మన హృదయం యొక్క మోసం అది. కనుక ఆజ్ఞ అనేది కట్టడను అనుసరించి ఉండాలి తప్ప కట్టడను మీరిన ఆజ్ఞ నిష్ప్రయోజనము. ఇది అసలు మనకు దేవుని యొక్క ఆలోచన, మన విషయంలో దేవుని యొక్క తలంపు లేదా ఆయన సంకల్పము అది. ఇప్పుడు చదువుతున్నది ఆత్మ సంబంధమైన ఒక మెళుకువ, లేదా దేవుని యొక్క మర్మము, లేదా నరుల ఎడల దేవునికి ఉన్న ఒక అపేక్ష, లేదా జీవితములో ఒక భక్తుని జీవితములో ఖచ్చితంగా జరగవలసిన ఒక సంఘటన, దేవుని చేత ఏర్పాటు చేయబడిన దాన్ని ఏమంటాం, ఒక స్థితి. తప్పనిసరిగా ఇది ప్రతి మనిషి యొక్క జీవితంలో జరుగుతుంది. చూడండి, తత్వాల్లో ఉంటుంది. ప్రతి మనిషి జీవితము మన ప్రసంగిలో సొలొమోను రాస్తాడు, సంతోషము దుఃఖము జీవితంలో కలిసే ప్రయాణం చేస్తాయి. ఏ మనిషి జీవితము ఎంతటి స్థితిమంతుడైనా, కడు బీదవాడైనా, ఐశ్వర్యవంతుడైనా సుఖము దుఃఖము రెండు మేళవింపజేసిన జీవితాన్నే భూమి మీద గడపవలసి ఉంటుంది. ధనవంతుడికి వచ్చే బాధలు వాడికి బాధ కలిగించేలాగే ఉంటాయి. పేదవాడికి వచ్చే నొప్పి వాడికి బాధ కలిగించేలా ఉంటుంది. మనుషులు తేడా కానీ బాధ సమానమే. కనుక జీవితం అనేది మేలు కీడులు సుఖ సంతోషాల యొక్క మేళవింపు. దాన్ని తత్వాల్లో ఏమంటారంటే కలిమిలేములు, కావడి కుండలు. కావడి కుండలు అంటే ఎందుకంటే రెండూ సమానంగా ఉంటేనే ఎవడైనా కావిడి మొయ్యగలడు. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ ఉంటే ఎంత బలవంతుడైనా కావిడి మొయ్యలేడు. కనుక అవి రెండు ఎప్పుడూ కలిసే ఉంటాయి. ఇప్పుడు మనం చదివిన ఈ మాట ప్రతి పరిశుద్ధుని జీవితములో సంభవించే సంఘటన ఇది. ఈ విషయము ప్రతి పరిశుద్ధుని జీవితములో జరిగేటువంటి ఒక సంఘటన, అంటే ఆత్మ సంబంధమైన ఒక సత్యం. ఇది దేవుడు ఏర్పాటు చేసిన ఒక సంగతి. అందుకే దీన్ని దైవిక మర్మము అని అంటాం. దాన్ని మనం ప్రతివాడు మనసులో ఉంచుకోవాలి. ఆ స్థితి మనకు కలిగినప్పుడు ఈ క్రిందనున్న 3 వాక్యాలు మనం చెప్పగలగాలి. ఆ స్థితి మనకి వచ్చినప్పుడు ఈ 3 మాటలు చెప్పాలి. ఏంటవి? దేవా అంటే బాధ ఎక్కడా? ఇక్కడ. పలకరింపు ఎక్కడా? దేవా నన్ను రక్షింపుము. రక్షింపుము అంటే ఒక దానిలో నుండి నన్ను బయటికి తీయమని అర్థం. అంతేనా? రక్షించు అంటే నూతిలో పడ్డాడనుకో బయటికి లాగమని, బురదలో పడిపోయాడనుకో పైకి లేపమని, నిప్పుల్లో చిక్కున్నాడు అనుకో తప్పించమని, చావుకు లోనవుతున్నాడు అనుకో బ్రతికించమని. అంతేనా? రక్షించమంటే. కనుక దేవా నన్ను రక్షించుము, రక్షించడానికి త్వరపడి రమ్ము. ఇది వాని మానసిక తీవ్రతను తెలియజేస్తుంది. అంతేనా? బాధ తక్కువగా ఉందనుకో ఏమంటారు పిల్లలు? అమ్మ రామ్మ అంటాడు.
అదే బాధ అధికంగా ఉందనుకో, భరించలేనిది అయిందనుకో, అప్పుడు ఏం చేస్తాడు? అమ్మని ప్రేమగా దీనంగా పెళ్ళావు, అమ్మ రాదు బాబు అంటాడు. అంటే వీడి పిలుపులో అహంకారం, కోపం కాదు, వీడు బాధ వలన కడుగుతున్నటువంటి వ్యధ. అంటే దీనిలో నుంచి ఎంత తొందరగా బయటికి రావాలనుకుంటున్నాడో ఆ ఆలోచన, ఆ మాట అతని చేత పలికిస్తుంది. ఇంకా రాలేదనుకో, ఇంకోలాగా ఇతను అదే అంటున్నాడు, దేవా నన్ను నీవే రక్షించాలి, అనుమానం లేదు. నన్ను రక్షించడానికి నువ్వు తప్పకుండా వస్తావు, అందులోనే నాకు అనుమానం లేదు. కానీ ఇప్పుడు నీవు త్వరపడి త్వరగా రావాలి. బ్రతిమలాడడం లేదు, రా ప్రభువా, నాయనా వస్తావా, దయచూడు లేదు, రమ్ము. తర్వాత నాకు సహాయము నీవే. సహాయము అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, నేను చేస్తున్న పని నా వలన సాధ్యం కానప్పుడు, నా బలము సరిపోనప్పుడు వేరొకడు వచ్చి నాకు తన బలాన్ని అందిస్తే అది నాకు సహాయము. అంతేగాని నేను పడుకుంటాను నువ్వు వచ్చి చేసి పెట్టంటే అతను చేసింది సహాయం కాదు, దాని సహాయం అనం, సేవ అంటాం. కనుక నాకు సహాయము నీవే. నేను పడుతున్న ఈ బాధలో నుండి నేను బయటపడలేకపోతున్నాను, నీవే నాకు సహాయం. అది ఇంకొక మనిషి వలన అయ్యేది కాదు. నాకు సహాయము దేని వలన రాదు, నీవే నా సహాయం. నీవే నా రక్షణను చేసిన వాడవు. రక్షణకర్త, కర్త అంటే చాలాసార్లు మనం చెప్పుకున్నాం, చేసేవాడు, చేసిన వాడిని కర్త అంటాం. నా రక్షణ అది ప్రతి ఒక్కడికి వ్యక్తిగతమైంది. రక్షణ అనేది నా రక్షణకు నీవే కర్తవు. ఇవి చిన్న విషయాలు కాదు, ఈ మాటలు పలకడం చిన్న విషయాలు కాదు. కనుక దేవుని పిల్లారా, ఈ వాక్యం మనం దగ్గరకు వస్తున్నాం. ఇతను మూడో మాట, యెహోవా ఆలస్యము చేయకుమీ. అంటే ఆలస్యము చేస్తే ఏమవుతుంది? ఆలస్యం చేస్తే ఏమవుతుంది? త్వరపడి రమ్ము, ఆలస్యము చేయకుమీ, చేస్తే నేను నశించిపోతాను. నీవు త్వరగా రాకపోయినా, ఆలస్యం చేసినా నేను నశించిపోతాను. అయితే ఇంతకీ ఇక్కడ నేను శ్రమల పాలై దీనుడనైతిని. శ్రమల పాలు అంటే ఏంటి? ఇది మనకి ప్రధానమైనది. నేను దీనుడనైతిని, శ్రమల పాలై దీనుడనైతిని. శ్రమల పాలు కాకమునుపు ఇప్పుడు ఒక అహంభావం, ఒక స్థాయిని మనం ప్రదర్శించడం, భక్తిలో ఉన్న ఈ ఆధిక్యత, చిన్న అహంభావము, ఇవన్నీ పౌలు చెప్తుంటాడు ఎప్పుడు కూడా సాక్ష్యంలో. వీటన్నిటిని బట్టి నేను అతిశయించవలసి ఉన్నది కానీ నేను అతిశయించను అంటాడు. ఎందుకని? ఆ అతిశయం పనికిరాదు. దేవుడు ఒకరిని దీనుడు చేయాలి అంటే దీనుడు అంటే చాలాసార్లు చెప్పుకున్నాం మనం. దీనుడు, దీనత్వము ఎన్నిసార్లు అన్నిసార్లు చెప్పుకున్నాం మనం. చెప్పాలి మీరు. దీనుడు అంటే దరిద్రుడు. ఎవడు దరిద్రుడు? ధనము వలన బాసినవాడు. అంటే వీడు డబ్బును పోగొట్టుకోలేదు, డబ్బే వీడిని వదిలి వెళ్ళిపోయింది. దరిద్రుడు, బాధ నొందినవాడు,
ఏమీ చేయలేనివాడు, అన్నీ పోగొట్టుకున్నవాడు, బీదవాడు, దీనుడు. దీనుడు ఎప్పుడు కూడా తలెత్తి మాట్లాడడు, గర్వంగా జవాబు చెప్పడు, అన్నీ చేస్తాడు. ఆడు మనిషే, దీనుడు కూడా మనిషే. ధనికుడికి ఉన్నటువంటి మనసు అంటే, ధనవంతుడు అంటే మీరు డబ్బుల గురించి కాదు, అంటే అన్నీ కలిగి ఉన్నవాడికి ఉన్నటువంటి మనసే వీడికి కూడా, నరుడు గనక ఇతనికి కూడా ఉంటుంది. కానీ వీని కలిగిన స్థితి దీనస్థితి. దీనస్థితిలో బలం ఉండదు, ధనం ఉండదు, ఆరోగ్యం ఉండదు. ఇవేవి లేనప్పుడు తలబిరుస్థానం కూడా ఉండదు. ఇప్పుడు పెద్ద బలవంతుడైన నీరసం వచ్చి కూర్చున్నప్పుడు తను అంటాడా? అన్న తను అంటాడు. ఎందుకని? వీడిని బలం వదిలిపోయింది కాబట్టి బల ప్రదర్శన చేద్దామని మనసుకున్నా అది సాధ్యం అవ్వదు. కాబట్టి వాడు ఏం చేయలేనులే, ఎందుకులే, ఊరుకుందాంలే అని మనసు క్షతమవుతూ ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు ఆడికి వచ్చిన ప్రతి ఆలోచన ఆడు చంపేస్తుంటాడు, మనసులోకి రాగానే చంపేస్తుంటాడు. అలాగన్నమాట. అన్నీ మనిషికి ఉన్నటువంటి ఆలోచనలు ఉన్నా దీనుడైన వాడు ప్రతి ఆలోచనని దాని పుట్టుకలోనే చిదిమేస్తుంటాడు. అలాగ నేను దీనుడనయ్యాను. దేనిని బట్టి దీనుడయ్యాడు? శ్రమల వలన. శ్రమ అంటే ఏంటి? మనిషిని అలసట పెట్టేది. అలసిపోయినవాడు ఏమీ చేయలేడు. ఏమీ చేయలేడు. ప్రాణం పోతున్నా చచ్చిపోతాడు అంతే, ఏం చేయలేడు. అలసిపోయినాడు ఏం చేస్తాడు? ప్రక్కనే వాళ్ళ కుటుంబ సభ్యుడో లేకపోతే అతని భార్యో లేకపోతే బిడ్డో చనిపోతున్నా లేచి లాగలేడు. అలసట ఒక మనిషిని అలాగే ఉంచేస్తుంది. అది సొమ్మసిల్లిన వాడిలాగా అన్నమాట. శ్రమల పాలై, అది బహువచనం ఉందా అక్కడ? నేను శ్రమల పాలై అలసట పడిన వాడినై, ఏమీ చేయలేని వాడిని అయిపోయాను. అన్నీ బాధలే, ఓర్చుకోలేకపోతున్నాను. ఇక ఒకటి ఒక మొదటిసారి కష్టం రాగానే దానికి ఎలా చేద్దాం అనుకుంటాం. ఇంకా అధికమైతే ఇంకా చేద్దాం, ఇంకా అధికమైతే మనమేమి చెయ్యలేము. ఈ శ్రమలు నెమ్మదిగా దీనిని ప్రారంభం చూద్దాం. ఇప్పుడు 70వ అధ్యాయంలో దీన్ని దేవా మొదటి 2 వాక్యాలు చదవండి. నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. చూడండి, నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానమునందుదురుగాక. ఆ 2వ ముక్కది మొదట చూడండి. అంటే ఈయన ప్రాణమును తీయగోరువారు అంటే ప్రాణాన్ని తీయడం అంటే అర్థం ఏంటి? ప్రాణం ఎప్పుడు పోతుంది? అని చంపితే పోతుంది, అంతేనా? అంటే ఇతన్ని చంపడానికి సిద్ధమయ్యారు. నాకు కీడు చేయగోరువారు, మేలుకు విరుద్ధమైనది కీడు అంటే నరకానికి తీసుకొని పోవడానికి కావలసినటువంటి పనులు చేయించేవారు. కీడు మేలు అనేవి ఆత్మ సంబంధమైన మాటలు, మంచి చెడ్డలు అనేవి భూ సంబంధమైన మాటలు. తర్వాత ఆహా ఆహాని పలుకు, తమకు కలిగిన అవమానమును చూచి విస్మయమందుదురుగాక. నిన్ను వెదకు వారందరూ అని దేవునికి వ్యతిరేకంగా చేసేవాళ్ళు ఎలా ఉండాలో, దేవునికి అనుకూలమైన వారు ఎలా ఉండాలో, అతని పరిస్థితి ఏంటో అన్నీ చెప్పి ఇప్పుడు చెప్తున్నాను. నేనైతే కష్టాల పాలైపోయాను, శ్రమల పాలైపోయాను, నేను అలసిపోయాను, నాకు అస్సలు శక్తి లేదు, నేను చావుకు సిద్ధంగా ఉన్నాను.
దీనుడు అవ్వడం అంటే, గర్విష్టి అవ్వడం అంటే ఏంటంటే, ఇన్నాళ్ళ నుంచి దేవుడిని నమ్ముకున్నాను, ఎంత చేసినా దేవుడు నాకు ఏమీ చేయలేదు, అది గర్వం. ఇదేంటంటే, నా సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నీవే నన్ను విడిపించాలి, నాకు వేరే దిక్కు లేదు అని దీనుడవ్వడం. చాలామంది క్రైస్తవుల్లో బాధలు రాగానే ఆ మాటే వస్తుంది. ఏమని నేను చాలామంది దగ్గర విన్నాను. ప్రార్థన చేసేవాళ్ళు కూడా చెప్తారు, నేనేం తక్కువ చేశాను ప్రభువా, ఎప్పుడైనా మందిరానికి ప్రార్థన చేసేవాళ్ళు బోల్డ్ మంది చేశాను, నేను ఉపవాసం ఉన్నాను, నేనేం చేయలేదు, వాళ్ళకి ధర్మం చేయమంటే నువ్వు చేయమంటే చేశాను, నాకు ఈ కష్టాలేంటి, నాకు ఈ బాధలెందుకు, అన్ని జనులే బాగున్నారు, వాళ్ళే నవ్వుకొని ఉన్నారు, నువ్వేమీ చేయకపోతే ఎలా అని దేవుని నిందించేవాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఈ దైవజనుడు దీనుడనయ్యాను అంటున్నాడు. శ్రమల పాలైనప్పుడు మన మనసు దేవుని విడిచి తిరగకూడదు. ప్రతి మనిషి జీవితంలో శ్రమ వస్తుంది. ఆ శ్రమ ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో వస్తుంది. ఏ రూపంలో వస్తుంది అంటే, ఎవని మనస్సు ఏ విషయములో అయితే దేనినైనా ఎదిరిస్తుందో ఆ విషయంలోనే వస్తుంది. ఒకడికి బహుగా ప్రీతికరమైనది ఏదైనా ఉంటే దాని విషయంలో శ్రమ వస్తుంది. ఒకడికి ఏదైతే భయమో దాని విషయంలోనే శ్రమ. యోబు ఈ కోవకు చెందినవాడు. యోబు గ్రంథంలో ఉంటుంది, నేను దేనికి భయపడ్డానో అదే నా మీదికి. దేనికి భయపడ్డాడు యోబు అంటే, వాళ్ళ కొడుకులందరూ మంచి యవనస్తులు అయిపోయారు, ఇతను చూస్తే ఆస్తి చాలా ఎక్కువగా ఉంది, నా పిల్లలు ఎక్కడన్నా పాపం చేస్తే వాళ్ళు ఏమన్నా అయిపోతారేమో అన్న భయంతో ప్రతిరోజు పిల్లలందరినీ ఐకమత్యంగా ఉంచేవాడు. వాళ్ళతో ఆడపిల్లలను కూడా కలిపేవాడు. ముగ్గురు కూతుర్ని కూడా సోమవారం నాడు పెద్దడింటి దగ్గర భోంచేయండిరా, అమ్మ మీ ముగ్గురు అన్నయ్య పెద్దన్ని దగ్గరికి వెళ్ళిపోండి అని ఈ పిల్లల్ని అందరినీ కలిపి సోమవారం వాళ్ళందరూ ఆ ఇంట్లో విందు చేసుకుంటూ ఉంటే, ఇతను భార్య దేవునికి బలి అర్పించి వీళ్ళ నిమిత్తం ప్రార్థన. మరి ఆ భయము యోబుకి ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు, కానీ ఆ భయపడిపోయేవాడు. సరిగా అదే అతని పిల్లల మీద అతనికి ఎంత ప్రేమ ఉందో ఆ పిల్లలందరూ అలాగే చనిపోయారు. శ్రమ ఏదైతే నీకు భీతి కలిగిస్తుందో, దేనికి నువ్వు భయపడుతుంటావో దాని మీదకే వస్తుంది. దేనిని నీవు అధికంగా ప్రేమిస్తావో ఇష్టపడతావో దాని మీదకే వస్తుంది. ఏది నీ ఆశ అయి ఉంటుందో దానికే. అప్పుడు నీవు దీనుడవు కావాలి. ఈ సంగతిని మీరు గుర్తుపెట్టుకో. శ్రమ వలన కాక ఒక వ్యక్తికి దీనత్వము మరి దేని చేత రాదు. ఇది దేవుడు ఏర్పాటు చేసినదే, అంతే. శ్రమ అనేది దేవుని ప్రజలకు, భక్తి కలిగిన వారికి, పరిశుద్ధులకు శ్రమ అనేది దీనత్వము అనే దానిని మన హృదయములో పుట్టించడానికి కారణమవుతుంది. ఈ దీనత్వం అనేది దేవుని తత్వము, దేవుని గుణము. ఎలా చెప్తావు నీవు అంటే, యేసుప్రభు ఏం చెప్పాడు? నేను సాత్వికుడను. అందరూ హల్లెలూయా చెప్పండి. యేసుప్రభు చెప్పిన మాట, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. కనుకనే శిలువ మీద అంత శ్రమ కలిగిన ఒక్క మాట దేవునికి విరోధంగా మాట్లాడలేదు. నా తండ్రి నన్ను చెయ్యి వదిలేసావా, ఎందుకు వదిలేసావు అంతే. తండ్రి నా ఆత్మను చేర్చుకో, తండ్రి వీళ్ళని క్షమించు. అలాగా దీన మనస్సు. శ్రమ కాలములో మాత్రమే
ఈ మనస్సు ఒకరికి వస్తుంది. ఎవరైనా మన కష్టం వచ్చినప్పుడు కొన్నిసార్లు అబ్బా ఇదేంటి బాధ భరించలేము, ఈ దేవుడు నమ్ముకున్నాం కానీ ప్రార్థన ఆలకించడం లేదు, అలా బ్రదర్కి చెప్పాను కానీ బ్రదర్ చేసినా ఏం అవ్వలేదు, పాస్టర్ గారికి చెప్పాను ఎందుకు అవుతుంది? నీలో దీనత్వము అనే దానిని పుట్టింపదలిచిన వాడు చేసే ఆ పనిని ఎవడాపగలడు? ఈ చర్చికి వెళ్ళిన పని అవ్వలేదని ఆ చర్చికి వెళ్ళి పని అక్కడ అవ్వలేదని అది ఎక్కడికో ఇంకో దగ్గరికి పోయి వాళ్ళు ఎవరో ప్రార్థన చేస్తే వస్తుంది కదా అని చెప్పి అక్కడికి పోయి అక్కడ ఎన్ని చేయించుకున్నా నువ్వేమవుతావంటే దీనత్వాన్ని పుట్టించడానికి దేవుడు చేసిన ప్రయత్నాన్ని అడ్డుతావు. నీవు ఇంక దీనుడు కాలేవు. మళ్ళా అవ్వాలి అంటే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళా ఇదే ప్రాసెస్, ఇదే పద్ధతి, ఇదే నియమము. ఇలాగే దీనత్వాన్ని ఎవడైనా పొందుకోవాలి. కనుక పరిశుద్ధులైన వారు వారి జీవితంలో ఏదైనా ఒక శ్రమ వస్తే ఈ ఆలోచన కలిగి ఉండాలి. ఈ శ్రమ నేను అనుభవించడం ద్వారా దీనత్వాన్ని సంపాదించుకోవాలి. అంత శ్రమ వచ్చిన వాడు ఏం పలికాడో ఇక్కడ మనకి ఉంది. దేవా, నువ్వు తప్ప ఇంకెవరి వలన నాకు ఇది రాదు. ఎందుకని? దీనిలో నుంచి బయటపడేయాలంటే దేవుడే. ఎలా పడేస్తాడు? దేవుడు బయటపడి ఉంటే ఎలా ఉంటుంది? నీకు దీనత్వాన్ని నీలో ఉంచి ఆయన ఈ శ్రమలని తీస్తాడు. అదే మన ప్రయత్నంలో అయితే మొత్తం అసలు అది పాదే అక్కడ ఉండదు, దీనత్వం ఉండదు, శ్రమల్లో నుంచి బయటకు వచ్చేస్తాం. అందుకే ఆ మూడు వాక్యాలు వేరు, ఆ పై వాక్యము వేరు. ఈ 3 వాక్యాలు నీ దీనత్వాన్ని నిలుపుకోవడానికి మంచి అవకాశం. ఇది నువ్వు అనుకోవాలి అలాగా, ఇది నాకు మంచి అవకాశం. అంతేగాని శ్రమ రాగానే క్రైస్తవుడు తత్తరపాటు పడకూడదు. ఇదేంటి వింతగా ఉంది బోధ అని మీరు అనుకోవచ్చు. దీన్ని నేను ఏమి పాలిష్ చేసినా, ఏమైనా నేను దీన్ని చెరిపితే దేవుని నిత్య నియమాన్ని చెరిపిన వాడిని అవుతాను. ఇప్పుడు నేను చెప్పచ్చు, ఎంత శోధన వచ్చినా దేవుడు తప్పించుకునే శోధన వేరు, శ్రమ వేరు. శోధన వేరు, శ్రమ వేరు. శ్రమ ఏమిస్తుంది? దీనత్వాన్ని ఇస్తుంది. ఇంకా మనం పేతురు పత్రికలోను యాకోబు పత్రికలో చదివితే 1:1 దేన్ని ఆఖరికి సమాధానాన్ని కలుగచేస్తుంది. అందులో మధ్యలో ఏ పోస్ తప్పించేసినా ఆ వరసంతా పోతుంది. చూడండి, ఒకసారి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ వాక్యం నుంచి చూద్దాం. మీ అంటే నా అని మనం అనుకోవాలన్నమాట. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. అవునా? మీ అంటే అదే గుర్తుపెట్టుకోవాలి. నా విశ్వాసానికి పరీక్ష వస్తే, నేను ఆ పరీక్షను ఎదుర్కొంటే అది నాకు ఓర్పు అనే ఒక గుణాన్ని పుట్టిస్తుంది. ఈ ఓర్పును పక్కన పెట్టండి. తర్వాత ఏమంటున్నాడు? నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని, ఆనందం కాదు, మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయములోనైనను కొదువ లేని వారునై ఉండునట్లు, భక్తిలో పరిశుద్ధతలో లేనివారై ఉండునట్లు. ఈ పదార్థం ఎక్కడిది? ఇక్కడ చెప్పిన ఈ ఓర్పు అనే పదార్థం ఎక్కడ తయారైంది? విశ్వాసానికి కలిగిన పరీక్ష వలన వచ్చిన ఆ ఓర్పు ఎక్కడ ఉపయోగపడుతుందంటే, ఏ విషయములోనైనను కొదవలేని వారై ఉండడానికి
ఆ ఓర్పు అనేది పనిచేస్తుంది. ఈ ఓర్పు అనేదే మనం సంపాదించుకోకపోతే, విశ్వాసానికి కలిగే పరీక్షలో ఓడిపోతే, ఓర్పు అనేది నీ దగ్గర ఉండదు. కాబట్టి ఏ విషయంలోనైనా నువ్వు కొదువ కలిగిన వాడివే, భక్తిలో లేమి కలిగిన వాడివే, పరిశుద్ధతలో కొరగాని వాడవే. అవునా కాదా? ఆ వాక్యం ఏం చెప్తుంది కదా? మళ్ళా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనూనాంగులను, అంటే అనూనాంగుడు అంటే అనూనాంగము అంటే ఆపు చేయబడని, ధారాపాతంగా ధారాళంగా వచ్చే అనూనాంగులను, ఏ విషయములోనైనాను కొదవలేని వారై ఉండాలి అంటే ఆ ఓర్పు అనేదే ఉండాలి. ఈ ఓర్పు అక్కడ దొరుకుతుంది కానీ అది ఆ టైంలో వచ్చేది కాదు మనకి. అది మనం తీసి దాచి ఉంచుకోవాలి. సబ్బు అనేది ఇంట్లో ఉంటేనే మురికైనప్పుడు కడుక్కోగలం. సబ్బునే మనం తయారు చేసుకోకపోతే మురికిని సహించవలసిందే. కనుక దేవుని పిల్లారా, అక్కడ మనకు దేవుని ఇది ప్రతి క్రైస్తవునికి జ్ఞాపకార్థమైన కీర్తన. అక్కడ రాసిన చూడండి, 70వ కీర్తన ప్రధాన గాయకునికి దావీదు రచించినదే ఈ కీర్తన. కానీ ఇది జ్ఞాపకార్థమైన కీర్తన. ప్రతి భక్తిపరుడు, పరలోకానికి ప్రయాణమైన ప్రతి విశ్వాసి జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి అంశం ఇది. కనుక శ్రమ కలిగిందా ఓర్చుకోండి. అది ఎంత బాధాకరమైందో అక్కడ రాసి ఉంటుంది. నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. దేవుణ్ణి పిలుస్తున్నాడు. అలాగా త్వరగా రా అంటే ఎంత శ్రమలో ఉన్నాడో తెలుస్తుంది. ఈ దేవునికి దీనత్వం ఎలా తెలుస్తుందంటే, నీ సొంత ప్రయత్నం మానేసావు, దేవునికి విరోధంగా మాట్లాడడం మానేసావు. యోబు దగ్గర కూడా ఇది కనిపిస్తుంది గుణం. యోబు భార్యే వచ్చి చెప్తుంది. ఇంతమంది పిల్లలను కలిగినటువంటి భార్య, అతని జీవితంలో భాగస్వామి, ఇతని బాధ చూడలేక ఎవరైనా చచ్చిపోమంటారు భర్తని? ఎంత మరి సొండుదైన భర్త చచ్చిపోవాలని కోరుకుంటుందా? ఆడు సొట్టోడో గుడ్డోడో గుమ్మలో పడి ఏడిస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ ఆమె వచ్చి అంటది చచ్చిపోమంట. దేవుణ్ణి తిట్టి చచ్చిపో. ఇదేం బాధ నాకు, నేనేం తప్పు చేశాను, పేదవాళ్ళకి ఇంత చేశాను, అలా చేశాను, ఇలా చేశాను, ఇన్ని మంచి కార్యాలు చేసిన నా మీదకి ఇది రాణిస్తావా నువ్వు? ఇదేనా నువ్వు చేసే పని? అన్ని జనులందరూ నన్ను చూసి నవ్వడానికి కానీ ఎందుకు వచ్చింది ఇది అని నువ్వు దూషించు, చచ్చిపో. కానీ యోబు దీనత్వాన్ని వదులుకోలేదు. దీనత్వం మరి ఆ మహానుభావుడికి ఎలా వచ్చిందో కానీ అంత కష్టకాలం చిలపెంక తీసుకొని బూడిదిలో కూర్చొని గోక్కునుడు అంటే చూడండి. అంత బాధలో కూడా ఆయన దీనత్వాన్ని కోల్పోలేదు. ఓర్పుని దాని పని జరిగేలాగా చేసుకున్నాడు అతను. అప్పుడు అతను ఎంత మర్యాదగా భార్యతోటి మూర్ఖురాల్లాగా మాట్లాడతావేంటి, దేవుడి వలన మేలు పొందడం అంటే కుదురుతుంది కానీ నష్టం అనుభవించవా? మరి ఇంతమంది పిల్లలండి పోయారండి, పెంచిన కష్టం అంతా పోయింది, ఎలాగండి, ఏంటండి ఈ బ్రతుకు, ఈ పెద్ద కాలంలో వయసులో మనకి ఏంటండి కష్టం అంటే, నువ్వు కన్నా నువ్వు తెచ్చావా? దేవుడే కదా ఇచ్చాడు, ఆయనే తీసుకుపోయాడు పోని అని దేవుని ఎడల ఉండవలసిన సరళత, అదే దీనత్వం. అది యోబు వదులుకోలేదు. యోబు ఇన్ని శ్రమలు అనుభవించి దేవుడి గురించి చెప్పవలసిన గొప్ప మాట ఏంటంటే, ఇదిగో ఈ శ్రమ నాకు కలుగక మునుపు, అప్పుడు చెప్తాడు, నేను వినికిడిని గూర్చి నీ మాట నేను విన్నాను. ఎవరో చెప్పారు ఇతనికి సువార్త, విన్నాడు. ఈ కష్టాలన్నీ అనుభవించిన తర్వాత, శ్రమ అనుభవించిన తర్వాత నేను నిన్ను కన్నులారా చూచుచున్నాను. శ్రమ ఏమిచ్చింది? నీతిమంతుడే, విని రక్షింపబడ్డాడు, దేవుణ్ణి నమ్మాడు, విగ్రహారాధన వదిలేశాడు, అపవిత్రత మానేశాడు, అన్నిటి నుంచి బయటపడ్డాడు.
కానీ శ్రమ కలుగక మునుపు నా స్థితి అయితే విన్నదాన్ని బట్టే నేను నిన్ను నమ్మాను, శ్రమ అయిన తర్వాత అయితే నేను నిన్ను కళ్ళారా చూస్తాను. శ్రమ ప్రతి భక్తిపరుని జీవితంలో ఒక ప్రధానమైన ఘట్టం. అది దేవుని ఎడల ఉండవలసిన దీనత్వాన్ని మనలో పుట్టిస్తుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి భక్తికి కారకం, నిత్య జీవానికి ఇది ఒక కారకం, ఇది ఒక వస్తువు. తాలింపులోని ఏదో ఆవాలు, మెంతులు ఇలాంటివన్నీ కారకాలు. అవి లేకపోతే వాటి రుచి ఇందులో ఇది కోల్పోతుంది. అలాగే భక్తి జీవితంలో దేవుని ఎడల దీనత్వం అనేది ప్రధానమైనది. అది కేవలము శ్రమల వలన వస్తుంది. ఆ శ్రమ దీనత్వానికి కారణమే కానీ మనల్ని నాశనం చేయడానికి వచ్చింది మాత్రం కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఆ శ్రమలో మనమేమీ కోల్పోము, ఏమి కోల్పోము. యోబు ఏం కోల్పోయాడు? ఆస్తి పోయింది. యోబు బాగానే ఉన్నాడు కదా, యోబు బాగానే ఉన్నాడు కదా. ఆరోగ్యం పోయింది, యోబు బాగానే ఉన్నాడు కదా. పిల్లలు పోయారు, యోబు బాగానే ఉన్నాడు కదా. అంతే. ఎంత శ్రమలోనైనా నేను అయితే కానీ ఇప్పుడు మనమేమనుకుంటుంటే లోక సంబంధమైంది, అది పోతే ఎలాగా అని పట్టుకున్నాం అనుకో, ఇది పోద్ది. యోబు పిల్లల్ని పట్టుకొని బాధపడలేదు, ఇటు లోకాన్ని పట్టుకోలేదు, ఆస్తిని పట్టుకోలేదు, అతని ఆరోగ్యాన్ని కూడా పట్టుకోలేదు. సాతానుకి ఈ గుట్టు తెలుసు. ఫస్ట్ వచ్చి ఇలా చేసాడు, మొత్తానికి పిల్లల వల్ల తీసేయి, ఆస్తి తీసేయి, ఇళ్ళు బంగ్లాలు ఉన్నాయా అంతే కదా, 7 కొడుకులకి 7 ఇళ్ళు ఉన్నాయి అంతే కదా, పడగొట్టేయి, అన్నీ తీసేయి, అన్నీ వదిలేసుకున్నాడు ఇతను. పోనీ 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 నేను బాగానే ఉన్నాను కదా అనుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి వెళ్ళినప్పుడు మళ్ళా అడుగుతాడు, చూసావా అంటే చూశాను, చర్మం కొరకు ఒకడు చర్మాన్ని ఏమన్నాడు దుష్టుడు, అపవాది చెప్తున్నాడు, చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడు ఇచ్చును కదా. నిజమే. అది చర్మం అంటే శరీరం. శరీరాన్ని కాపాడుకోవడానికి మనం వస్త్రం వేసుకోమా? దానికోసం ఏదో చలేస్తుంది. ఇప్పుడు శీతాకాలం వస్తుంది, ఎంతటోడైనా ఎంత తక్కువ డబ్బులను ఏం చేస్తాడు? ఏదో రగ్గు కొనాలనో లేకపోతే స్వెటర్ కొనాలనో ముందు బాడీకి అన్నిటికన్నా ముందు ఇది అవసరం. చర్మాన్ని ఆ రోజుల్లో మరి చర్మ వస్త్రాలే కదా. చర్మాన్ని కాపాడుకోవడానికి, ఆరోగ్యాన్ని శరీరాన్ని కాపాడుకోవడానికి ఏదైనా చేస్తాడు. ప్రాణమే పోతుందంటే ఆడికి ఉన్నదంతా వదిలేస్తాడు. అదేనా? ఎంత పిసినారోడి దగ్గరికన్నా పేక మీద కత్తిడితే ఏం చేస్తాడు? బీరువా తాళాలు ఇచ్చేస్తాడు. ఇవ్వడా? దేనికోసం ఇచ్చేస్తున్నాడు ఇదంతా? అది ఆ వీక్నెస్, మన సంగతి వాడికి తెలుసు బాగా, ఆడే దేవుడి దగ్గర అదే చెప్పాడు. అంతే కదా. ఆ రెండు నీకు ఇచ్చేస్తున్నాను, ప్రాణం జాగ్రత్త. అందుకే అలా చేశాడు. శ్రమ ఓర్చుకున్నాడు, ఆయనలో దీనత్వం అనేది మిగిలింది. దానివలన అతడు దేవునికి అత్యంత ప్రియుడు. భూమి మీద ఆ కాలములో ఉన్న వారందరికన్నా యోబు నీతిమంతుడు. చాలా హై గ్రేడ్ క్వాలిటీ భక్తి జీవితంలో అనుసరించిన వాడు యోబు. కనుక దేవుని పిల్లారా, క్రైస్తవ జీవితానికి దీనికి కాదనలేని ఇది నిజం. ఇప్పుడు దాన్ని మనం బోకరించవచ్చు, ఏదోలాగా పై మాట్లాడి ఇలాగా అలాగా. అయినా సరే ఎంతటైనా దేవుడు నిన్ను విడిపించేస్తాడని, ఎంతటో వచ్చిన యేసునామములో దీన్ని గద్దించుతున్నానంటే దేవుడు ఇచ్చిన దానిని. అందుకే వివేకము కలిగి మనం, అందుకే సామెతలు అన్నీ రాసి ఉంటుంది, వివేకమునకై మొరపెట్టు, జ్ఞానానికై అడుగు, ఎలాగ వెతకాలో ఎలాగ అడగాలో అందులో అన్నీ 2, 3, 4 అధ్యాయాలు అంతా ఉంటుంది. మనం దేవుని దగ్గర అవన్నీ సంపాదించుకోవాలి. వివేకము, వివేచన,
ఇవి ఎప్పుడైతే మనకు వస్తాయో మనం ఏం చేస్తామంటే దాన్ని విడదీయగలం. మనం మంచి చెడులను మేలు కీడులను మనము విభాగించగలిగే సమర్థత మనకు వస్తుంది. అప్పుడు మనం ఖచ్చితంగా మంచి పనే చేస్తాం. కనుక శ్రమ అనేది భక్తిపరుడైన వానికి ఒక అద్భుతమైనటువంటి బలం. ఆ శ్రమలో వాడు నశించిపోడు. ఈ సంగతి మళ్ళీ అనుకోకండి, శ్రమ అంటే ఇప్పుడు ఎవరికి వచ్చి లేదు. వచ్చిందా? లేదు. దేవుడు ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వడు. దానిని ఓర్చుకునే శక్తి, సహించే గుణము, బలము మన దగ్గర ఉన్నట్లుగా ఆయన విశ్వసనీయత అనేది ప్రధానం. విశ్వాసం వేరు, విశ్వసనీయత వేరు. యోబు అది చెప్తాడు, విశ్వాస్యత గలవాడవై నీవు దీనిని చేసితివని నేను ఎరుగుదును. విశ్వాస్యత అంటే ఏంటంటే వీడు నిలబడగలడు, చేయగలడు, తట్టుకోగలడు అని నా మీద దేవునికి నమ్మకం వస్తేనే అప్పుడు శ్రమను దేవుడు అనుమతిస్తాడు, శోధనను అనుమతిస్తాడు. అంతే తప్ప తోస్తే పడిపోయేవాడికి ఎందుకు రానిస్తాడు? అందుకే మీరు ప్రార్థనలో బాగా బలం సంపాదించుకోవాలి, ప్రార్థన చేయాలి. ఎవరైతే దేవుని సన్నిధిలో ఎడతెగకుండా ప్రార్థన చేస్తాడో వాడికి దేవుని వలన వనకూడవలసినటువంటి అన్ని వసతులు, ఆత్మ సంబంధమైన అన్ని వసతులు, అన్ని లాభాలు ఆ వ్యక్తి జీవితంలో ఉంటాయి. యేసుప్రభువే చెప్పాడు, ఎడతెగక నిత్యము ప్రార్థన చేయండి, గోజాడండి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అని దేవుడు చెప్పాడు. వీటన్నిటినీ ప్రార్థనకు ఆపాదించుకోవాలి. ఎప్పుడైనా చాలా నీరసంగా ఉంది, ఇంకా తర్వాత చేద్దామంటే అప్పుడు నీకు పట్టుదల గుర్తు రావాలి. నేను ఎలాగైపోతే అలాగా నేను ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు దానికి అన్ని మూలల్లోనూ మనకు పరిధులు పెట్టాడు. గోజాడాలి అంటే వచ్చే వరకు వదలకూడదు. కొంతమంది పిల్లలు చూడండి, ఏదన్నా అడిగాడు అనుకోండి, వెంటనే వాళ్ళ నాన్న తీసి ఇచ్చేస్తాడు. అదేంటి అడిగిన వెంటనే ఇచ్చావంటే ఆడి సంగతి నీకు తెలియదురా బాబు, వాడికి ఇచ్చిస్తే పోతాడు, కానీ లేదంటే నేను తట్టుకోలేను అంటే ఇంకా జలగలా పట్టుకొని సాగుతాడు అనమాట. గోజాడేవాడు అంటే వాడు మంచోడికి ఏది ఉండదు. కసిరీడమో రేపు ఇస్తాను పోరా అంటే మంచోడు పాపం పారిపోతాడు. తల్లిదండ్రులు అనేవాళ్ళు, టీచర్ కానీ ఏం చేయాలంటే దాన్ని తీసేయాలి బయటికి. తీయకపోతే వాడు బ్రతికిన కాలం అంతా ఒకటి దగ్గర లాక్కునేలాగే, ఎదుటోడే మంచోడు నన్ను చెడ్డోడు అనుకొని నా మట్టుకునే బతుకుతున్నాడు, అలాగే బ్రతుకుతాడు వాడు. కనుక దేవుని పిల్లరా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శ్రమ దేవుని భక్తులకు, దేవుని పరిశుద్ధులకు దేవుడు ఇచ్చినటువంటి ఒక వరం. అది నిత్యజీవ సంబంధమైన దీనత్వము అనే ఒక స్వభావాన్ని మనలో పుట్టేలాగా చేస్తుంది. కనుక ఎవరికైనా శ్రమ కలిగితే వారు ఇంకా దేవుని దగ్గర ఇంకా తగ్గించుకోండి. ఎవరి దగ్గర దైవ విరుద్ధమైన మాటలు నోటి వెంట రాకుండా జాగ్రత్త పడండి. ఎంత దుఃఖమైనా, బాధ అయినా, ఎంత సహించలేకపోయినా మనసులోనే దానిని అలాగ భరించండి. కానీ ఈ ప్రార్థన మాత్రం మానకండి. ఏమిటది? దేవా నన్ను రక్షించుటకు. ఎందుకు త్వరగా రావడమంటే నేను ఇందులో నశించిపోయేలాగా ఉన్నాను, నువ్వు ఆలస్యం చేస్తే. అంతటి శ్రమ. నాకు సహాయము ఎవరి వలన పనికిరాదు, నీవే నా రక్షణకర్తవు నీవే. అసలు ఆ రక్షణ తయారు చేసిందే నీవు, అందులో ప్రవేశపెట్టవలసింది నీవు. కలిగిన శ్రమ నీవు అనుమతిస్తే వచ్చింది. దీని వలన నాకు మేలు అనగూడితేనే కానీ రక్షణలోనికి నేను పోలేను. మళ్ళా యెహోవా ఆలస్యము చేయకుమి. దీనత్వానికి ఆఖరి పదం అది. ఇంకంతకు మించి దిగడానికి ఏం లేదు. పెళ్లి కార్డు ఇచ్చినప్పుడు చెప్తుంటారు, ఇగో ఫస్ట్ మీరే వచ్చి 2 అక్షింతలు వేయాలి, పెద్దలు మీరు.
ఏదో అది ఇది అని చెప్పి మానికండి సుమా అంటే తప్పనిసరిగా మీరు రండి. అదే ఆ మాట దేవుడు తన ఆత్మలో జ్ఞాపకం ఉంచుకొని రాయించి, ఆలస్యము చేయకుమీ. దేవుని పిల్లారా, ఈ దీనత్వం నిత్యజీవ సంబంధమైన శక్తి, బలము, దానిని సంపాదించుకోవడానికి మనం ఆసక్తి కలిగి దేవుని దగ్గర మెలకువగా ఉందాం. మెలకువగా ఉన్నవాడు దీన్ని గుర్తించగలుగుతాడు. సోమరి అయిన వాడు, బద్ధకస్తుడు దీన్ని తెలుసుకోలేడు. శ్రమ వచ్చినప్పుడు ఏదో కష్టం వచ్చింది, బాధ వచ్చింది, మీరే చెప్పండి, మీకు చెప్పుకొని ఇలాగ అల్లరిపాలైపోతాం. మెలకువతనం ఉన్నప్పుడు ప్రార్థనలో ఎవరు సరిగా ఉంటారో వారికి సమయానుకూలమైన సహాయము దేవుని దగ్గర నుంచి వస్తుంది. దానిని సమయోచిత సహాయము, సమయమునకు ఉచితమైన అంటే స్థాయికి తగిన సహాయం, సమయోచిత సహాయం. కనుక దేవుని పిల్లారు, ఇంతటి గొప్ప ఐశ్వర్యం ప్రార్థనలో ఉంది. ప్రార్థన అనేది దేవుని ఎదుట నిన్ను జ్ఞాపకము చేసేది. కొర్నేలి దగ్గర దేవుడు చెప్పిన సాక్ష్యం, నీ ప్రార్థనలు దేవుని యొద్ద జ్ఞాపకార్థముగా ఉంచబడినవి. నిన్ను దేవుని దగ్గర జ్ఞాపకం చేసేది ప్రార్థన. ప్రార్థనలో ఎవడు చెదిరిపోతాడో వాడు దేవుని దగ్గర జ్ఞాపకములో ఉండడు అని గుర్తుపెట్టుకోండి. ఇవి శాపపు మాటలు అనుకుంటున్నారా? కొర్నేలి విషయంలో దేవుడు తన దూతను పంపించినప్పుడు, భయపడొద్దు కొర్నేలి, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా ఉంచబడినవి. అక్కడ అలాగే ఉన్నాయి. ఎక్కడది? దేవుని ముఖము, దేవుని ముఖానికి ఎదురుగ్గా ఉన్న వస్తువు కనబడకుండా ఉంటుందా? ప్రార్థన అంత బలమైంది, అది గుర్తుపెట్టుకోండి. ప్రార్థనలో ఒదిగిపోయారా? నేను గంటసేపు ప్రార్థన, మీరు కొంతమంది బైబిల్ చదువుకుంటుంటారు, కొంతమంది బయటికి పోయేస్తుంటారు. ప్రార్థన టైంలో ప్రార్థన స్టార్ట్ చేసి దేవా అని పిలిచిన తర్వాత మనం ఎలాగ వెళ్ళిపోతాం బయటికి? వెళ్ళిపోయి ఒకరిని పిలిచి మనం వెళ్ళిపోతే ఏం చేస్తాడు? ఏదో పని చేసుకుంటూ కూర్చున్నాడు. అప్పుడు నేను చిన్నాన్నో పెదనాన్నో మావయ్య ఉన్నాడు, ఇగో మావయ్య అని పిలిచి ఇటు తిరిగేసరికి నువ్వు వెళ్ళిపోయావు అనుకో, ఆడేం చేస్తాడు? మీరేం చేస్తారు? మనల్ని ఒకడు పలకరించి వెళ్ళిపోతే, ప్రార్థనలో మధ్యలో వెళ్ళిపోవడం, ఎవరైనా పిలిచినా అనడం, ఫోన్ ఏమో మ్యూట్లో పెట్టి ఆడికి కొట్టడం, నేను ప్రార్థనలో ఉన్నాను తర్వాత ఫోన్ చేస్తానని మెసేజ్లు కొడుతుంటారు. అంటే ఎవరిని పిలిచేవు? నువ్వు చేసే పని ఏంటి? ఈ జాగ్రత్తలన్నీ ప్రార్థనలో ఉండాలి. అది ఒంటరి ప్రార్థనలో మాత్రమే సాధ్యం. పిల్లలనైనా సరే 2 పీకడమే. ఈ టైం వరకు ఎవరన్నా వచ్చి మీ నాన్న అంటే, మా నాన్న ప్రార్థన చేసుకుంటున్నాడు, ఇంకా అరగంట టైం ఉంది, బయటికి రారు. వీడు అల్లరి పెట్టకూడదు, ఎవరికైనా అదే జవాబు రావాలి. గుర్తుపెట్టుకోండి. ఈ జాగ్రత్త మీరు పడ్డారా, వీటన్నిటిని మనం సంపాదించుకుంటాం. మనము ఆత్మ విషయములో ఐశ్వర్యవంతులు అవుతాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయామయుడవును, కృపాసత్య సంపూర్ణుడవును, ఆది అంతమున అయ్యున్న మహాదేవా, నీకు స్తోత్రములు. మా ఎడల నీ రక్షణ వర్ధిల్లాలని, మా ఎడల నీ కృప విస్తరించాలని, మా ఎడల నీ ప్రేమ ప్రత్యక్షపరచబడాలని నీవేర్పాటు చేసిన నియమమంతటిని బట్టి నీకు స్తుతి చెల్లించుకొనుచున్నాం. ఈ మార్గంలో మమ్మల్ని నడిపించు నాయన. అలయక సొమ్మసిల్లిపోక మేము పరుగెత్తునట్లు మమ్మలను చేయి. పూర్వకాలమందు పరిశుద్ధులను భక్తులను నీవు తీర్చిదిద్దినట్లు అన్ని విషయములలో మమ్మలను తీర్చిదిద్ది పరిశుద్ధపరిచి నీ రాజ్యం కొరకు సిద్ధపరచుమని, దుష్టుని యొక్క ఆలోచనను ఎరుగునట్లుగాను వాడు చేయు క్రియలన్నిటినీ జాగ్రత్తగా గమనించి వారిని ఎదిరించి నిలవబడగలుగుటకు శక్తిని కూడా అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.